చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చెప్పాను, నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరందరూ ఆమోదిస్తారా లేదా? గొడ్డలి పార్టీ అనేదాన్ని ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు. ఆయన కూతురు అడిగింది. ఏమడిగింది కూతురు? మా నాన్న చనిపోయాడు, ఎట్లా చనిపోయాడో తెలుసుకోవాలి కాబట్టి పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. అప్పటికే కుట్లన్నీ వేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు తీసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు అడిగిన తర్వాత మొత్తం ఇప్పితే గొడ్డలితో తలంతా కూడా నరికేశారు. రూమ్ అంతా రక్తం, బాత్రూమ్ అంతా రక్తం. అక్కడి నుంచి అది చూసిన తర్వాత వీళ్ళంతా కూడా నాటకాలు మార్చేశారు. మా నాన్న చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు పెద్ద దిక్కు ఒకే చిన్నాన్న, ఈయన్ని కూడా చంపేశారన్నారు. మీరు కూడా నమ్మేశారు. ఆ అమ్మాయిని మోసం చేశారు. మోసం చేసి ఆ అమ్మాయి అంత్యక్రియలు చేస్తా ఉంటే ఎంత బాగా చేశాడు మా అన్నయ్య అనుకుని అంతకులు నమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే మభ్యపెట్టేయడం. తర్వాత నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని పేపర్లో వేసాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. దాంతో ఏమైంది? మీరందరూ నమ్మారు పాపం అని, ఓట్లేశారు. విధ్వంస పాలన వచ్చింది. అవునా కాదా? మోసపోయామా లేదా? నేను దాని గురించి బాధపడలా. సమస్య వచ్చింది, అన్ని ఫేస్ చేశాం. జీవితాంతం అదే నాటకం. కోడికత్తి విశాఖపట్నం, గులకరాయి విజయవాడ, ఆయనే ఏపించుకోవడం, తర్వాత దాన్ని సింపతి తెప్పించుకోవడానికి వాళ్ళే ఖండించడం. ఇటీవల జరిగిన 5 సంఘటనలు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకెందుకు అనుకుంటే ప్రమాదం మనకే, నాకొక్కడికే కాదు. రాష్ట్రం సుపరిపాలన ఇస్తే మీకు మంచి జరుగుతుంది. అదే మళ్ళీ వైకుంఠ పాడైతే నేను పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకుపోవడం, మళ్ళా గొడ్డలి పార్టీ వచ్చి కిందన పడేస్తే మళ్ళీ ఎక్కాలంటే వైకుంఠపాళి ఎంత కష్టమో మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే మీరు చూశారు, 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం. చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్గా చేశాం. ఇది చేస్తే అంతకుముందు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎగ్గొట్టారు. నేను వస్తాను, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.
అక్కడి నుంచి మీరు చూస్తే సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు, టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్కే వెళ్ళిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్, 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు డిఫరెంట్ కేటగిరీల కింద ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు, మామూలుగా కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి, రిజర్వేషన్లు ఉండేవాళ్ళు కిందనున్న పైకి వస్తారు, అది సామాజిక న్యాయం. దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళు కూడా పైకి వస్తే కింద నుండే కొంతమంది అర్హులు కిందికి వెళ్ళిపోతే కొంతమందికి ఉద్యోగాలు కూడా రావు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. ఇటీవల కాలంలో సింగయ్య అని ఒక అతను ఉండేవాడు, వాళ్ళ కార్యకర్తే. ఆయన చూడడానికి గుంటూరులో వచ్చాడు, కారు కింద అడ్డంగా తొక్కిచ్చేశారు. తొక్కిచ్చిన తర్వాత పక్కన ఈడ్చి పారేశారు, జంతువు కంటే హీనంగా. అప్పుడు అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే చనిపోయాడు. చనిపోతే తిరిగి అంబులెన్స్ని చంపేశారని పోలీసుల పైన నెపం వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు 3వ సంఘటన మీరు చూస్తే కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు, ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు, ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఏమనాలో మీరు చెప్పండి, ఇది 3వ సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు, కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూడండి, తిరుమల కొండపైన నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల కొండపైన ఇటీవల ఎవరన్నా పోయారా? మీలో తిరుమల పోయిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ముందు కంటే మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ప్రసాదం బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సదుపాయాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే చప్పట్లు కూడా చెప్పండి బాగున్నాయని. అక్కడ కుట్ర, అక్కడ పోయి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీగా ఉండే ప్లేస్లో సాక్షి మీడియా వాడిని పంపించి ఒక బాటలు అక్కడ వేశారు, ఖాళీ బాటలు పెట్టారు. వాళ్లే వచ్చి ఇక్కడ మద్యం అమ్ముతున్నారని వీళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఏమనుకుంటాం మనం, వాస్తవం నమ్మతారు లేదా? విలేకరు పైన మీకు అనుమానం వస్తుందా? పట్టుకుంటే ఎంక్వైరీ చేస్తే వీడియోలన్నీ చూస్తే సాక్షాత్తు దొంగ అడ్డంగా దొరికే పరిస్థితికి వచ్చారు. తిరుమల పైన అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం కూడా, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఎప్పుడూ తప్పు చేయను, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది.
అలాంటిది ఆ దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ నెయ్యి కల్తీ అంతా పెట్టి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేస్తే శక్తి తగ్గుతుందని ఆలోచించే వ్యక్తులను వెళ్ళి ఏమనాలి నేను అడుగుతున్నా. మీరు ఒక మతం కావచ్చు, తప్పలేదు, నేను కూడా మత సామరస్యాన్ని కాపాడుతాను. కానీ హిందూ దేవాలయాలపైన దాడి చేయడం ఎలాంటి సబబో మీరే గుర్తుపెట్టుకోవాలి. అధికారం లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ రానియకుండా చేయొచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాక్షాత్తు హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం మంచిది కాదు. అపవిత్రం చేయడం అంతకంటే మంచిది కాదు. నేను అన్ని దిక్కళ్ళ వీళ్ళ పట్టుకోవడానికి ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా తోక తిప్పితే ఇమ్మీడియట్ గా సీసీటీవీ కెమెరా ద్వారా నేరుగా పట్టుకొని మీకప్ప చెప్తా, ఎవరిని వదిలిపెట్టని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్ననే దస్తగిరిని ఒక వ్యక్తి కడపలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త వ్యవహారం ఏంటంటే అక్రమ సొమ్ము పంపకాలు, అన్ని దందాలు చేశారు, డబ్బులు సంపాదించారు. అక్కడ వీళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన ఫాలోయర్ ఒక ఆయన ఉన్నాడు, డిప్యూటీ మేయర్ కడపలో. అందరూ కలిసి ఆ డబ్బులు ఇవ్వలేదని అతను చంపేశారు. చంపేసి దండ వీరేశారు. దండేసి తెలుగుదేశం చంపేసిందని మా మీద పెట్టేశారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేపిస్తే అడ్డంగా దొరికాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. పనులు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం, రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సంక్షేమం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా? అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా? అంటే ఏంటి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం.
నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం కండెమ్ కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా ఏమేమి అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. అమరావతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే కొందికి తిరుపతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది. మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి. ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెను మార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నినో అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. కాలువలకు నీళ్లు రిలీజ్ చేశాం. ముందుగానే ఇచ్చాం. అంటే ముందుగానే ఇస్తే మీరు పంటలు వేసుకుంటే భవిష్యత్తులో కూడా మనకు తొందరగా పంటలు వస్తాయి. రెండో పంట కూడా ప్రీపోన్ చేసుకుంటే ఎండాకాలం కాకుండా ముందేగాని వస్తే మళ్ళీ రాబోయే సంవత్సరం కూడా వెసులుబాటు ఉంటుందని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రెండోది, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. 27 పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు ఘనంగా చేస్తాం. ప్రకృతితో అనుసంధానం అవుతాం. నదుల్ని పూజిద్దాం. అదే సమయంలో పోలవరం కూడా 2027 పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల ఈస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు కూడా మొత్తం కాకినాడ అంతా కూడా నీటి సమస్య ఉండదు. ఇంకో పక్క ఎడమ కాలువ అనకాపల్లి వరకు రాబోయే జూలై లోపలనే పూర్తి చేసి నీళ్లు అందిస్తాం. ఈ ప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు కూడా మీరు చూసినప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే దివ్య గారు చెప్పారు. నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా. ఈ నియోజకవర్గం తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకం. దానికి కారణం మొదటి నుంచి కూడా ఒక సీనియర్ మెంబర్గా ఉండి రామకృష్ణ గారు బాగా పనిచేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇక్కడ
మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళ కోసం నేను కొత్తగా సముద్రపు నాచును కూడా తీసుకొచ్చామంటే సీవీడ్ని తీసుకొచ్చాం. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి 200 మోడర్నైజ్డ్ బోట్లు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క సీవీడ్ ద్వారా మందుల తయారీకి, లేకపోతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నిటికీ దీన్ని ఉపయోగించి మీ ఆదాయాన్ని పెంచుతాం. కొత్తపల్లి మండలంలో అమీనాబాద్లో ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకొస్తాం. ఇది 273 కోట్లు అవుతుంది. అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా అది కూడా ఖర్చు పెట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు చూస్తే 300 లీటర్లు డీజిల్ అండర్ ది బోట్ ఆయిల్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. నేను ఒకసారి స్టడీ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మనకు నేను చెప్పేసి వెళ్ళిపోయినాక డబ్బులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడు కాలేదని మీరు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన ఈ బోట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, అది రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమీనాబాద్ హార్బర్కి అయితే దగ్గర 80 కోట్లు అదనంగా కావాలన్నారు. తక్షణమే 80 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫిషర్మెన్ అందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు సముద్రం పైన ఆధారపడతారు, ధైర్యంగా ముందుకు పోతారు, అలల్ని ఎదుర్కొంటారు. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో సముద్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. దూర ప్రాంతానికి పోయి చేపలు తేవడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం, పోర్ట్లు వస్తే అందులో కూడా మీరు పనిచేసే అవకాశం, అలాంటి స్కిల్స్ అన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇది చెప్పాలి కాబట్టి మీకు అందరికీ కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే కాకినాడ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తామని, అంటే అన్ని సర్వీసులను మెరుగుపరుస్తామని. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ చూస్తే జిల్లా 70.9 ఒకటి ఉంది. ఇక్కడే మా టీం అంతా ఉంది, అఫీషియల్ టీం ఉన్నారు, ఆల్ ఆఫీసర్స్ ఉన్నారు. బాగా చేసిన వాళ్ళని అభినందిస్తున్నా, బాగా చేయకపోతే గుర్తు చేస్తున్నా, మరీ చేయకపోతే ఎందుకు చేయలేదో వాళ్ళకి సహకరిస్తా. అప్పటికి మారకపోతే మాత్రం వాళ్ళని మార్చే వరకు నేను వదిలిపెట్టకుండా గట్టిగా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిందే. ఒక పక్క రాజకీయ నాయకులు కానీ ఇంకో పక్క అధికార యంత్రాంగం కానీ పనిచేయాలి. మొన్నటి వరకు ఒక సంవత్సరం డేటా చూస్తే 7వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు 10వ స్థానానికి వచ్చారు. జిల్లా 28 జిల్లాల్లో తుని కాన్స్టిట్యున్సీ 61 ప్లేస్లో ఉంది. ఇప్పుడు 91కి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ వాళ్ళు ఉంటే నేను పిలిచిన వాళ్ళందరూ టైటకా రావాలి. సో దట్ మీరు బాగా పనిచేస్తే మిమ్మల్ని ప్రజలే గుర్తిస్తారు. లేకపోతే నేను కూడా చెప్పి మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. అందరం కూడా జవాబుదారితనం రాబోయే రోజుల్లో. ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఉన్నారా ఇక్కడ? రండి, తొందరగా వచ్చేయాలమ్మా. ఆ లిస్ట్ పెట్టుకొని అందరికీ చెప్పండి, పిలవంగానే రావాలి. ఓకే బ్రదర్, నువ్వు ఇప్పటికి పైకి రా. అందరికి కనపడిస్తే సంతోషం నాకు కూడా. ఇక్కడ 76.33 స్కోర్తో రాష్ట్రానికంటే అబో యావరేజ్లో 9.53% ఎక్కువ చేశాడు.
గిరిజన పిల్లలకు సేవ చేస్తున్నటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గుడ్, బాగా చేసావు, ఇంకా కీపప్. ఓకే. అదే మరిగా రోడ్లు, గుంతలు లేని రోడ్లు R&B. ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రానికంటే 6.74% మెరుగ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా 7.12% మెరుగ్గా ఉన్నారు. సంతోషం. ఎక్కడ గుంతలే ఉండడానికి వీల్లేదు. నేను కూడా బస్సుల్లో కూడా కెమెరాలు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు కూడా చెక్ చేపిస్తున్నా. ఎక్కడన్నా గుంత పడితే అది కూడా చెక్ చేపించి మళ్ళా మనుషులు పంపించి అవసరమైతే డ్రోన్ కూడా పంపించి గుంత పడితే ఎంత గుంత పడింది అది కూడా చూసి వీళ్ళకి జవాబుదారితనం తీసుకొస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. గుంతలు పూడ్చే బాధ్యత నాది. మళ్ళీ గుంతలు తవ్వడానికి వస్తారు, వాళ్ళు రానియకుండా చేసే బాధ్యత మీది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎప్పుడు కూడా ప్రజల గుర్తింపు ఒక కిక్. అది ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీకోసం. మీకోసం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా శభాష్ అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసే మనసు కూడా ఉంటుంది. అట్లా కాకుండా మేము పనిచేసినా మీరు గమ్మన ఓకే ఎవరి కోసం చేశారంటే చేసిన వాడిని చేయని వాడిని సమానంగా చూడడం కరెక్ట్ కాదు. మూడవది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. పైకి రండి. ఇక్కడ 66.23తో 2 సార్లు కూడా రాష్ట్రానికంటే 6% ఎక్కువ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్లో ప్రజల ఆమోదాన్ని, నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ని అడుగుతున్నా, అందరినీ కాదు. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని అడిగాం. వాళ్ళలో మంచి పేరుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్, వెనుకబడిన వర్గాల పిల్లల యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది కూడా బాగా చేస్తున్నాడు. 6% ఎక్కువ వచ్చింది రాష్ట్రానికంటే. 80% వచ్చాడు. రేపు రాబోయే రోజు 90 రావాలా. 90కి నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేయి. 90కి నువ్వు చేసిన తర్వాత మళ్ళా నీకు నేనే ఫోన్ చేసి చెప్తాను బాగా చేసావయ్యా అని. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పిల్లలకు భోజనం పెట్టినా చప్పట్లు కొట్టలేరు. ఫైర్ ఎన్ఓసి అంటే ఏదైనా ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలంటే బిల్డింగ్లు కానీ వీళ్ళంతా కూడా ఫైర్ సర్వీస్ ఇస్తారు. ఇది కూడా బాగా చేస్తున్నాడు. 5.5% హైయెస్ట్ వచ్చింది. 91.69 అంటే 92% హ్యాపీగా ఉన్నారు. అదే మరి ఇప్పుడు లేటెస్ట్ అయితే కొంచెం తగ్గింది. అది కూడా పెంచుకోవాలి మళ్ళీ. అదే మరి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం కంటే 5.4% ఎక్కువ ఉంది. బానే పనిచేస్తున్నారు. తొందరలోనే ఇంటింటికి కొళ్ళాయి ఇచ్చే స్కీము కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎన్ని గ్రామాలకు ఎన్ని టౌన్లో ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆయన మీరు చప్పట్లు కొట్టలేదు కాబట్టి నిలబడుకున్నాడు. ఇరిగేషన్, దానికంటే ముందు ఆర్టీసీ బస్ స్టేషన్లు రాష్ట్రంలో కంటే కూడా బాగుంది. 59% ఆర్టీసీ బస్ స్టేషన్లో పాజిటివ్గా ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో కొంచెం తగ్గింది. బీ కేర్ఫుల్, మళ్ళీ తగ్గకూడదు. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. సార్, మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి స్త్రీశక్తి పథకం మా కాకినాడ జిల్లాలో సార్ 1,68,00,000 మంది ఉపయోగించుకున్నారు సార్. అదేవిధంగా వారికి మనం 66 కోట్లు మనం వారికి ఉచితంగా ప్రయాణానికి సౌకర్యం కల్పించాం సార్. ఈ స్త్రీశక్తి వల్ల సార్ బస్ స్టేషన్లోని తర్వాత గొళ్ళల్లోని ఎక్కువ ఫుట్ ఫాల్స్ పెరిగింది సార్. అందువల్ల ఇప్పుడు మేము శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ప్రయాణిక సదుపాయాలు డబుల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మేము చేసి తప్పకుండా మీ యొక్క
ఎక్స్పెక్టేషన్స్కి వస్తామని తెలియజేస్తాం మీరు సార్. వర్కౌట్ చేయండి. అలాగే సార్. ఒక రోజున అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. మా ఆడబిడ్డలు పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే రోజు తొందరలోనే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సార్ కాకినాడకి 50 ఆ బస్సులు దిశగా వస్తున్నాయి నేను ముందుకు పోతున్నా. ఎందుకంటే డబ్బులుండేవాడు ఏసీ కారులో పోవడం కాదు, మా సామాన్యులు కూడా ఎండల్ని తట్టుకునే విధంగా ఏసీ బస్సుల్లో తిరగాలని నా ఆకాంక్ష. దానికి కూడా శ్రీకారం. ఇప్పుడు నేను కొనే బస్సులన్నీ ఏసీ బస్సులే కొంటున్నా. సార్. అది కూడా కొంటాం. జూలై కల్లా కాకినాడకి 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి సార్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను అభినందిస్తున్నా. ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నావు, చెయ్యాలనే తపనలో ఉన్నావు. అది అందరిలో రావాలి. Thank you, ఏది అసాధ్యం కాదు, లీడర్స్ కావాలి. నేను పాలసీస్ ఇస్తా, దాన్ని అమలు చేసే లీడర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే అన్ని సాధ్యం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇరిగేషన్ రాష్ట్రం కంటే 5.21% బెటర్గా ఉన్నారు. మీకంతా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా కూడా చూసుకోండి. ఈసారి జాగ్రత్త చూసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అదే మరిగా మన పిల్లల్ని ఆడించడానికి శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఇది అన్ని దిక్కల్లో కూడా రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం, యోగా చేయడం, చిన్న పిల్లలు క్రీడల్లో బాగా రాణించే విధంగా ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నారా శాప్? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ ఎండి జిల్లాలో ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఎవరు లేరా? ఓకే, మీరు చూసుకోండి. తర్వాత రెండోది వీధి దీపాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వీధి దీపాలు నేను పెడితే అవి కూడా ఆరిపోయాయి. మళ్లీ వెలిగిస్తున్నాం. ఈయన్ని చూస్తే 4.39% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉంది. ఇంకా కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. 69, 70% ఉన్నారు. దీంట్లో రాజీ లేదు. 85-90% రావాలి. నమ్మకమేనా? చెప్తా ఉండండి. ఎక్కడ బల్బు కాలిపోయినా ఇమీడియట్గా మార్చండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని అభినందిస్తారు. ఓకే, గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. లైట్లు లేకపోతే రాత్రుల్లో చాలా సమస్యలు ఉంటాయి. అసాంఘిక శక్తులు వస్తాయి. లేనిపోని రౌడీజం కానీ దొంగతనాలు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మేము ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ మా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఈ జిల్లాలో 75% వచ్చింది. దీనికి కూడా మన 5% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజులు ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా చేసే పరిస్థితి వస్తాం. మొన్నే ఒక విధానం తీసుకొచ్చాను. వెహికల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆర్టీఓ దగ్గరికి రావాల్సిన పని లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవసరం లేదు. ఎవరైతే వెహికల్స్ అమ్ముతారో ఆ అమ్మే మేనేజర్కే ఏజెంట్కే ఇచ్చేసాం అధికారం. ఇప్పుడు వెహికల్ కొంటారు, రిజిస్ట్రేషన్ వస్తుంది, దర్జాగా ముందుకు పోయే పరిస్థితి వస్తే రికార్డ్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏంటమ్మా ముందు బాగుంది. 76.68 ఉంది. 4.38% ఎక్కువ ఉంది. ఈ లేటెస్ట్లో మాత్రం 11% మైనస్ అయ్యావు. ఎందుకయ్యావో నాకు తెలియదు సార్. కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చున్నాయి సార్. ఏంటి వాళ్ళకి చెప్పు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొంచెం ఎక్కువ వచ్చున్నాయి సార్. వాళ్ళకి సరిగా అవేర్నెస్ లేక వెరిఫై చేశాం సార్. అది ఇంప్రూవ్ చేస్తాం సార్. వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ప్రజలు తప్పు చెప్పరని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫై చేశారు. చాలా సంతోషం. జాగ్రత్తగా చూసుకోమ్మా. మీ రికార్డ్ ఎప్పటికీ మీ వెనకానే ఉంటుంది. మీరు ప్లేస్ మారచ్చేమో కానీ మీ రికార్డు మాత్రం జీవితాంతం ఉంటుంది. నేను ఈ రికార్డు చూసే పోస్టింగ్స్ ఇస్తా, మీకు గౌరవం ఇస్తా. భవిష్యత్తులో మీకు ప్రమోషన్స్ కూడా దీనికే ఉంటాయి. ఓకే, గుడ్. కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. యూరియా అవైలబిలిటీ
4% ఎక్కువ ఉంది రాష్ట్రం కంటే. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం యూరియా సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఎంత ఇవ్వాలో అంత తీసుకొస్తాం. సార్ అందుకని ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తాం. ప్రకృతి సేద్యానికి కూడా ముందుకు పోతున్నాం. ఇది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఒకప్పుడు యూరియా వేసేవాళ్ళం కాదు. ఎక్కువ యూరియా వేస్తే, ఎక్కువ క్రిమి సంహారక మందులు కొడితే అది ఆరోగ్యానికి కూడా అనర్థం. రెండోది, ఇది వాడితే డబ్బులు కూడా రావు. ఇప్పుడు అంతా కూడా తెలివైన వాళ్ళే, టెక్నాలజీ వచ్చేసింది, టెస్ట్ చేసుకుంటున్నారు. మనం ఏది పండించినా అందులో ఉండే విలువలన్నీ చూసి యూరియా లేకుంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే రేట్లు కూడా తగ్గించేసే పరిస్థితి వచ్చారు. కొన్ని దేశాలు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి పోయిన సంవత్సరం బాగా అందించారు. మనస్ఫూర్తిగా అభినందనలు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. నమస్తే సార్. ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రికమెండెడ్ డోసుని మనము ఒక కార్డు ద్వారా వారికి ఫస్ట్ డోస్ ఎంత వేయాలి, సెకండ్ డోస్ ఎంత వేయాలి, థర్డ్ డోస్ ఎంత వేయాలి అనేటువంటి దాన్ని ఒక కార్డులో వాళ్ళకి రాసి మనం పంపించడం ద్వారా ప్యానిక్ సేల్ అనేటువంటి తగ్గింది సార్. రెండవది, తుని నియోజకవర్గంలో 25% అంతకుముందు వాడేదానికన్నా తగ్గింది సార్. 25% తగ్గింది. అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించగలిగాం సార్. ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం లేకుండా చేయగలిగాం సార్ తమ యొక్క ఆదేశాల మేరకు. గట్టిగా అభినందిస్తున్నా. ఒకటి, యూరియా కన్జంప్షన్ తగ్గించడం. 2, దిగుబడి పెంచడం, ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం. ఈ 2 చేస్తున్నారు. ఇదే సరైన మార్గం. టెక్నాలజీ వచ్చింది, అందరికీ ఎప్పటికిప్పుడు అర్థమవుతుంది. నేను ఏ యాంగిల్ పోతున్నానంటే అగ్రిటెక్ అని ఒకటి పెట్టాం. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. మీకు మనిషికి ఎట్లయితే డిజిటల్లో హెల్త్ రికార్డ్ తీసుకొచ్చానో, మీ పొలానికి కూడా సెటిలైట్ ద్వారా సాయిల్ హెల్త్ రికార్డు కూడా తయారు చేస్తా. ఏ పంట వేస్తున్నారో ఆ పంటకు ఎలాంటి విలువలు ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ ఎట్లుండాలి, ఏం తక్కువ ఉందో అన్నీ కూడా చూసి గైడ్ చేస్తూ ఉంటాం. మనందరం కొంతమంది రాంగ్ నోషన్లో ఉంటాం. ఒకప్పుడు మీరు చూశారు, మన పొలం ఏదైనా కానీ క్రిమి సంహారక మందు పెట్టాలని కొట్టాలంటే మనకు తెలిసేది కాదు. ఎవరో చెప్పేవాడు ఆ షాప్ వాళ్ళు చెప్తే 5 సార్లు కొట్టేవాళ్ళం. కడాన మొత్తం క్రిమి సంహారక మందు మయమైపోయేది. ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ ఉపయోగించి సెటిలైట్ ద్వారా ఏ పొలంలో ఎక్కడ పెస్ట్ ఉందో చూస్తాం. అక్కడి నుంచి డ్రోన్ పంపించి ఎక్కడ ఇవి ఉంటాయో క్రిమి సంహారకం ఉంటుందో అక్కడే కొడతాం. అదర్వైజ్ అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు. పొలం అంతా కొట్టాల్సిన పని లేదు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. మీరు చేసుకుంటే చాలా ఫలితం వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. ఒక బాధ్యతతో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇసుక ఇక్కడ 75% వచ్చింది. 3.82% రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. ఇసుక పూర్తిగా ఉంది, ఫ్రీగా ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కలెక్టర్ గారు మీ బాధ్యత. మీకు మామూలుగా మళ్ళా ఇంకో జిల్లా వచ్చింది, ఇప్పుడు 2 జిల్లాలు వచ్చాయి మీకు. ఇక్కడ ఇసుక రావాలంటే కాకినాడ, రాజమండ్రి నుంచి పక్కన అమలాపురం జిల్లా నుంచి కూడా రావాలి. అంతేనా? అది కూడా రావాలి. ఏది ఏమైనా మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని కరెక్ట్గా ఇచ్చే పరిస్థితి తెచ్చుకోండి. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎఫ్ లైన్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడిక్కడ సర్వేలు చేసి ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. ఇక్కడ బాగా చేస్తున్నారు. దగ్గర దగ్గర 3.5, ఇప్పుడైతే 5.5కు పెంచారు. కంపేర్ టు స్టేట్ బాగుంది. మనస్ఫూర్తిగా అభినందించండి. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. మీకందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఒక సంవత్సరం దుర్మార్గులు చేసిన కష్టానికి రివర్స్ చేయడానికి 1 సంవత్సరం పడతా ఉంది. మీ రికార్డ్స్ అన్ని వాళ్ళ మాట వినలేదని 22A కింద పెట్టారు.
అంటే మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. ఇలాంటి చాలా అవకతవకలు చేశారు. వాళ్ళు ఇమ్మంటే ఇవ్వకపోతే ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పెట్టేశారు. నేను అవన్నీ రికార్డులన్నీ కరెక్ట్ చేస్తున్నా, సర్వే చేపిస్తున్నాం, మీకు చెప్పి చేపిస్తాం. ఇంకో పక్క నేను ఈ పని చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నా. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయడానికి వీలు లేదు. మీకు ఇచ్చిన పుస్తకం మీ చేతుల్లో ఉంటుంది, మీరు క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీ ఫోన్లో మీ ఆస్తి మీ పేరుందా లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అది చేస్తే టోటల్గా ఎక్కడ ఏ మాత్రం కూడా ఎవ్వరు కూడా తప్పు చేయడానికి వీలు లేదు. ఇక్కడే రెవెన్యూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ నేను ఎక్కడైనా ఒకసారి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తప్పు జరిగిందని తెలిస్తే మాత్రం ఆ అధికారి పైన కూడా కఠినంగా వ్యవహరిస్తా. రాజీ లేదని మరొకసారి వారికి కూడా గుర్తు చేస్తున్నా. ఇంత ఎక్సర్సైజ్ ఒక సంవత్సరం ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగం ప్రతి నెల 9వ తారీఖున నేను అదే పని పెట్టుకొని జిల్లాలు తిరుగుతున్నా. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం చేయాలి. అందుకే ఈ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. ఇంకో పక్కన పట్టణ ప్రాంతంలో గుంతలు లేకుండా ఉండడం, ఇక్కడ కూడా బాగానే 63.63% వచ్చింది. ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గారు కూడా బాగా ఇక్కడనే ఉండి బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి దీన్ని చేసిన దానికి సంతోషం. రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతంలో బెస్ట్ రోడ్స్ ఉండాలి, గుంతలే ఉండకూడదు, మట్టి కూడా లేయకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. మట్టి లేని రోడ్లు, సుందరమైన రోడ్లు, ఒక మంచి రోడ్డు, మీ రోడ్డు వల్ల టౌన్ కూడా శోభ రావాలి. గట్టిగా వరకు ప్రస్తుతానికైతే బాగా చేశావు, గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ రమ్మ పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇవి. 3.5% రాష్ట్రం కంటే హైయెస్ట్ వచ్చింది. గట్టిగా అందరూ అభినందించండి. 70.33 వచ్చింది. ఏంటమ్మా 70.33 వచ్చింది. 80 రావాలి. ఇయర్ నమ్మకమేనా? మీ ప్రోగ్రాంలు ఏ విధంగా అవుతున్నాయి? నెట్ జీరో కాన్సెప్ట్ అవుతుందా మీ రెసిడెన్షియల్ స్కూల్లో? ఎన్ని చేస్తున్నారు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 9 స్కూల్స్ లో స్టార్ట్ అయిపోయింది సార్. అవి కాకుండా యాజ్ నోడల్ ఆఫీసర్ అదర్ 11 స్కూల్స్ లో కూడా స్టార్ట్ అయింది సార్. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కలిపి టోటల్ గా మన జిల్లాకి 20 స్కూల్స్ లో నెట్ జీరో ఈ సంవత్సరానికి స్టార్ట్ అయింది సార్. జూన్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా నెట్ జీరో స్టార్ట్ అవుతుంది సార్. మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి, ఆ స్కూల్ ప్రెమిసెస్ లో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం. అక్కడ వచ్చే వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేస్తాం. అక్కడ చెట్లకు వేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ కూరగాయలు కూడా పండించి ఆ కూరగాయలు పౌష్టికాహారం ఆ పిల్లలకి ఇస్తాం. రెండోది, ఆ బిల్డింగుల పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తాం. అంటే పిల్లలకు కూడా తెలియాలి, భవిష్యత్తులో చదువుకోవడమే కాదు వచ్చే మార్పులు వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే 21 స్కూల్స్ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ 2 ఎకరాల్లో చెట్లు బయోడైవర్సిటీ తీసుకొస్తాం. అన్ని చెట్లు పెట్టి ఆ చెట్లు చూసినప్పుడు పిల్లలు ఓకే ఈ చెట్టు ఇట్టుంటుందని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. బాగా టెన్షన్ వస్తే ఆ పార్కుకు 2 ఎకరాల పార్కుకు పోయి 1 గంట కూర్చొని వస్తే అక్కడి నుంచి టెన్షన్ పోయి క్రియేటివిటీ వస్తుంది. పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వాతావరణం అన్ని స్కూల్స్ లో క్రియేట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాయి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు, నెట్ జీరో ప్రాపర్ గా మాట్లాడుతున్నారు, అమలు చేస్తున్నారు. ఓసారి నా ఆలోచనలు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకుంటే తిరుగులేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా అర్థం చేసుకునేది. థ్యాంక్ యూ, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రైవింగ్ లైసెన్సెస్ సారథి ఇది కూడా 3.2% రాష్ట్రానికంటే బాగా వచ్చారు. 2లో బాగున్నారు.
అక్కడ ట్యాక్సేషన్లో బాగున్నారు, ఇక్కడ బాగున్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మా. రీసర్వే 2.43 ఇప్పుడు 4.29 వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందే చెప్పారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. తొందరలోనే రెవెన్యూ శాఖ పూర్తిగా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఏమీ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. మీ నుంచి ఒక సహకారం కావాలి. అన్నదమ్ముళ్ళు కొట్లాడుకోవడం, తల్లికి ఆస్తి ఇవ్వకుండా పోవడం మనం కొంతమంది చూసాం. ఎప్పుడు కూడా ఏ తల్లి ఆ పని చేయదు. తల్లికి ఆస్తి ఇవ్వకపోతే ఉండే ఆస్తి లాక్కుంటే కొడుకు మీద కోర్టు పోయే పరిస్థితికి వచ్చింది. సాక్షాత్తు గొడ్డలి పార్టీ అధినేతే. మీరు చేస్తారా పని? ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా? ఆడబిడ్డలు నీ కొడుకు ఎందుకు పెంచుతారు? మీరు ఎందుకు కష్టపడతారు? బాగా చదివించి పైకి వస్తే నన్ను చూసుకుంటారనే కదా పనిచేసేది. కూలి పని చేస్తాం, కష్టపడతాం, ఆహార నిశలు శ్రమ చేస్తాం. అలాంటి పిల్లలు తల్లులతో గొడవ పెట్టుకోవడం, ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళుంటే మీరు కొట్టుకోవడం, ఈ సమస్యను పరిష్కారం చేయాలనడం, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టుకొని గవర్నమెంట్ బాధ్యత పెట్టడం, మీలో కూడా ఆలోచన విధానం మారాలి. నన్ను అపార్థం చేసుకోవద్దండి. నేను కూడా చెప్పాలి ఒక నాయకుడిగా. నేను ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నా. ఒక ఆయన వస్తాడు, 1 సెంటు భూమికి తమ్ముడితో గొడవ పడతాడు, పోలీస్ స్టేషన్ పోతాడు. ఇంటి మీద కాకిబడి వాళ్తే ఇంకొక ఇంటి మీద వాలడానికి వీలు లేదు. ఏంటి అంత కక్షెందుకు మనకు? ఆ సెంటు వల్ల ఏమవుతుంది? ఏం కాదు. కానీ నాశనం అయిపోయేది మనమే నాశనం అయిపోతాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే రాబోయే మార్చి లోపల రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీరు పెట్టుకున్న విద్వేషాలు తప్ప అన్ని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను. 4 విజిట్స్ ఏ మంత్. కలెక్టర్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 4 సార్లు వస్తాడు. మొదటిసారి వస్తాడు, రెండవసారి వస్తాడు, మూడవసారి, నాలుగోసారి వచ్చి మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు, మిమ్మల్ని నచ్చజెప్పే వరకు పనిచేస్తారు. అదే మరి ఎమ్మెల్యేలని నోడల్ ఆఫీసర్ని పంపిస్తున్నాం. ఎవ్రీ మండలానికి 4 విజిట్స్ ఏ మంత్. ఇట్లా రొటేషన్లో పంపించి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం. మండల్ లెవెల్ ఆలోచిస్తున్నాం. ఎవ్రీ పంచాయతీకి లేకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పంచాయతీలకి 4 విజిట్స్ ఏ మంత్. వాళ్ళు వచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుంది. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్ యూ మా. దీపం ఈ జిల్లాలో 2.18% పాజిటివ్ ఉంది. 72.79% ఉంది. ఇంకా పెంచే అవకాశం ఉందమ్మా. ఎడ్యుకేట్ చేయండి. యూ టు వర్క్. ఓకే, గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. హౌసింగ్ 2 నుంచి 4% పెరిగింది. ఇప్పుడు హౌసింగ్ బాగా చేస్తున్నారు. గట్టిగా చాపట్లు కూడా అభినందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా 2% అదనంగా ఉన్నాయి. ఇంత మునిపే చెప్పాను, బాగా చేస్తున్నారు. గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. అంగన్వాడీ టీచర్లు 3 విషయాల్లో వీళ్ళని చూసారు. అమ్మపై 3 విషయాల్లో చూస్తే 3 నెలల నుంచి 6 నెలల పిల్లలు, 2 ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్, 3 వచ్చి 6 నెలల నుంచి 36 నెలలు. ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 3 ఏళ్ల నుంచి 6 సంవత్సరాలు అంటే ఆ వయసు వారిగా రాష్ట్రం కంటే బెటర్గా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రాష్ట్రం కంటే బెటర్గా ఉంది. బాలింతలకు కానీ గర్భిణీ స్త్రీలు చూసుకోవడంలో బాగా చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకొకటి అన్ని పక్కన పెట్టాల్సింది, మా వాళ్ళు కూడా పెట్టలేదు. ఇది ఏ నెంబర్ అమ్మా? 33. 6 నుంచి 36 నెలలు. ఇది కూడా పాజిటివ్గా ఉన్నారు. 3లో కూడా రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రాబోయే రోజుల్లో నేను చర్చ కూడా చేస్తున్నా.
జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోతే మనం మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. రోబోస్ వచ్చేస్తున్నాయి, పనులు అయిపోతాయి. కానీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత చాలా సమస్యలు వస్తాయి. అందరూ ముసలి వాళ్ళే ఉంటారు, పిల్లలే ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా సమాజం శాశ్వతం. సమాజం శాశ్వతంగా ఉండాలంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ కపుల్ 2.1 అంటే 2.1కి జన్మనిస్తే అది సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే ఎక్కువ వస్తే పెరుగుతుంది, తగ్గితే జనాభా తగ్గిపోతుంది. ఈ విషయం కూడా మొన్న అన్నాను నేను. కొంతమంది విమర్శిస్తున్నారు, మళ్ళా నేను చర్చ చేస్తా. ప్రతి నెల సంజీవని పార్క్ ప్రాజెక్టుకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో పిల్లలు కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదమ్మా. సంజీవని ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే మీరు జాగ్రత్తగా పనిచేయాలి. థ్యాంక్ యూ. అదే మరి హాస్పిటల్స్ అన్నీ, ఒకటి హాస్పిటల్స్ అన్నీ డిఎస్హెచ్, 2 హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ డిఎంఈ, 3 హాస్పిటల్స్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ. అప్పర్ ప్రైమరీలో మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు వీక్గా ఉన్నారు, టీం అంతా రావాలి. రెండోది డిహెచ్హెచ్లో పాజిటివ్గా ఉన్నారు. 3 డిఎంఈలో లైట్గా పాజిటివ్గా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదే మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తొందరగా ఇంప్రూవ్ చేసి నాకు అనుకున్న లక్ష్యాలకు మీరు నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓవరాల్గా బెటర్గా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ అన్నీ కూడా అది వీధి దీపాలు బాగున్నాయి. ఇప్పుడే వచ్చారు, 1% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు, ఇది కూడా రండి పైకి రండి. ఇది కూడా బెటర్గా చేశారు. 1% బెటర్గా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, బీ కేర్ఫుల్. కొంచెం తగ్గింది, జాగ్రత్త చూసుకోండి. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు, వారిని అభినందిస్తున్నా. మెప్మా కూడా రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నా. మెప్మా ఇక్కడి నుంచి నాకు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కలెక్టర్ గారు వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెప్మా నువ్వేనా? రా రా పైకి రమ్మా, రాకపోతే ఎట్లా? చాలా తక్కువలో ఉన్నావు, 0.5% ప్లస్లో ఉన్నావు. కొంచెం జాగ్రత్తగా చూసుకో. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాలు రండి. ఇది మనం చూస్తే 0.5% బెటర్గా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దీంట్లో 0 టాలరెన్స్. గంజాయి ఉంటే శాశ్వతంగా గంజాయి మత్తు తగ్గిస్తాం. ఎవడైనా సరే తప్పు చేస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. అదే మరిగా గట్టిగా చప్పట్లు కొట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది, ఇంకా చేయాలి. గట్టిగా అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 90% సాటిస్ఫాక్షన్ ఉంది. పాత వరకు 0.4 ఉంది. ఈ మధ్య కొద్దిగా తగ్గింది, 0.37 తగ్గింది. తగ్గడానికి వీల్లేదు, పెరగాలి పెన్షన్లు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకే మ్యామ్. వెహికల్ రిజిస్ట్రేషన్
ఈ నెలలో తగ్గింది. ఎందుకు తగ్గిందో 5% తగ్గింది. బీ క్లియర్, ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎక్కడన్నా అక్కడ కానీ వసతులు సరిగా లేకపోతే ఇంప్రూవ్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. వీళ్ళకు తెలియకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నైపుణ్యాన్ని పెంచుకుని నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఎవరైనా తప్పు చేసి సిస్టంలోనే అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత మీది. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎక్కడున్నా నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ రికార్డు నీ వెనకాన్నే ఉంటుంది. ఇంకెవరు నేను కూడా చేంజ్ చేయలేను, కలెక్టర్ కూడా చేంజ్ చేయలేడు రేపు రాబోయే రోజుల్లో.